ఈరోజు ఒక బెస్ట్ ఆపర్చునిటీతో వచ్చాను. హ్యావ్కిన్స్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు, చాలా ఎక్కువ రోల్స్, నియర్లీ 10 to 15 రోల్స్కి వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోవద్దు. అండ్ హైలీ గివింగ్ ప్యాకేజ్ ఇస్తున్నారు. ట్రైనింగ్ టైంలో వచ్చేసి 8 to 12 LPA ఇస్తారు, విచ్ ఈస్ మోర్ బెస్ట్ అనమాట. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ మొత్తం అంతా ట్రైనింగ్ అదంతా అయిపోయాక మీ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు 10 to 14 lakhs దాకా ఇస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి సేల్స్, మార్కెటింగ్, ఈ-కామర్స్, జర్నలిజం, కంటెంట్ క్రియేషన్, హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్, డేటా అనలిస్ట్, ఐటీ, అకౌంటెంట్, లీగల్, హెచ్ఆర్, ఐటీ ఇంటర్నల్ కన్సల్టెంట్, ప్రొడక్ట్ డిజైన్, టూల్ మార్కెటింగ్ అండ్ డిజైన్, సోర్స్ అండ్ సప్లై చైన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్, స్టోర్స్ అండ్ డిస్పాచెస్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్స్, అట్లాంటి సెవరల్ రోల్స్ వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం అన్ని ఉన్నాయి. లింక్ అన్నది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. అండ్ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే 2020 నుంచి 24 దాకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ 24 వాళ్ళకైతే ఫ్రెషర్స్ కాబట్టి ఏం ఎక్స్పీరియన్స్ అట్లాంటి ఏం అక్కర్లేదు. బట్ 22-23 ఉన్న వాళ్ళు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అన్నది కావాలి. వారు రెలవెంట్ దాని మీద కోర్స్ చేస్తున్నా పర్వాలేదు, సర్టిఫికేషన్ అన్నది మ్యాండేటరీ దాని మీద. అప్ టు 2020 నుంచి 2023 దాకా వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డేటా అనలిస్ట్ ఫిల్ చేస్తా చూద్దాం. ఇక్కడ మొత్తం మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి. నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్, స్టేట్, అవన్నీ, ఫోన్ నెంబర్. ఇక్కడ బోత్ పెడితే బెటర్, ఎందుకంటే వాళ్ళు మనతో కమ్యూనికేషన్ అవుతానికి ఈజీగా ఉంటుంది. అండ్ లాంగ్వేజెస్, ప్రొఫిషియన్సీ లాంగ్వేజెస్. ఆఫ్టర్ ఎంటరింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్, ఎడిషనల్ డీటెయిల్స్ లోకి తీసుకొస్తుంది. ఎంప్లాయీ స్టేటస్, ఫ్రెషర్ అయితే ఫ్రెషర్, ఆర్ ఎక్కడన్నా పనిచేస్తుంటే ప్రెసెంట్లీ ఎంప్లాయిడ్, అండ్ ఇది వరకు పనిచేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నా కానీ నాట్ ఎంప్లాయిడ్ ప్రెసెంట్లీ బట్ హ్యావ్ వర్క్డ్ ఎర్లియర్లీ అని చెప్పి పెట్టుకోండి. అండ్ వేర్ డిడ్ యూ ఎక్కడ విన్నారంటే సోషల్ మీడియా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెట్టుకోండి. ఒకవేళ గ్రాడ్యుయేట్ ఇప్పుడు కంప్లీట్ అవుతున్న వాళ్ళు అయితే ఫినిషింగ్ గ్రాడ్యుయేషన్ అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా సేమ్ అట్లాగనే. గ్రాడ్యుయేట్ అయిపోయిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు గ్రాడ్యుయేట్ అని పెట్టుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా అంతే. అప్లోడ్ బయోడేటా అండ్ హ్యాండ్ రిటర్న్, మిమ్మల్ని ఎందుకు హైర్ చేసుకోవాలి అన్నది ఒక 200 words లో కన్వే చేస్తా. ఒక చేత్తో పెన్ పేపర్తో రాసింది 10 MB కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకుని అది అప్లోడ్ చేయండి. అండ్ మెయిన్లీ చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ మీరు రిటర్న్ టెస్ట్ లో కానీ క్వాలిఫై అయితే వాళ్ళు మిమ్మల్ని గ్రూప్ డిస్కషన్ కి ముంబై పిలుస్తారు. గ్రూప్ డిస్కషన్ కూడా అయిపోయాక మీరు జాబ్ లో సెలెక్ట్ అవుతే వాళ్ళు మెడికల్ ఎగ్జామ్ అన్నిటికి పిలుస్తారు. పిలిచిన దానికి వాళ్ళే టికెట్స్ తీసుకుంటారు. ఏది రిటర్న్ టికెట్స్ వాళ్ళే ఇస్తారు, 3rd AC తీసి. సో నో ఇష్యూస్. ఆఫ్టర్ కంప్లీషన్ సబ్మిట్ చేసేయండి అప్లికేషన్. ఈ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి, బెస్ట్ ఆపర్చునిటీ. ఒకటి మీకు 2-3 అప్లికేషన్స్ పెట్టుకుంటానికి కూడా ఛాన్స్ ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.